ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు వర్క్ చేస్తే తప్ప ఇల్లు గడవని పరిస్థితి ఉంటుంది. అంటే ఎంప్లాయీస్ చాలా మందికి కూడా ఒక మిడిల్ క్లాస్ పరిస్థితి అవ్వచ్చు, లేకపోతే ఈవెన్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రకారం ఇద్దరు వర్క్ చేస్తేనే అవుతుంది. సో ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏంటంటే డ్రగ్స్ వాడుతున్నారు, టాబ్లెట్స్. ఈ టాబ్లెట్స్ ఇంపాక్ట్ అంటే మాకొద్దు అని వీళ్ళు ఒక 3 years వరకు డ్రగ్స్ వాడుతూనే ఉంటున్నారు. అండ్ వీళ్ళు వాడే ఈ డ్రగ్స్ ఇంపాక్ట్ వాళ్ళు కన్సీవ్ అవుదామని వీళ్ళు సెటిల్ అయ్యి ఇల్లు కొనుక్కొని కారు కొనుక్కొని వీళ్ళు బాగా సెటిల్ అయ్యి ఇప్పుడు నాకు ఒక బాబు కావాలి అనే టైంకి ఆ డ్రగ్స్ ఇంపాక్ట్ ఏ విధంగా చూపిస్తుంది మేడం అంటే మనం చూస్తే కనుక కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రెగ్నెన్సీ వచ్చి పోవడం. సో ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి ఈ యొక్క ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అనమాట మీరు చెప్పేది. అవును మేడం. సో ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అండి, లో డోస్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఇప్పుడు వస్తున్నాయి. ఇవి క్రమబద్ధంగా మనం వాడుకుంటే జనరల్లీ ఏం కాదు, కానీ కొంతమందికి దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. అంటే మెన్స్ట్రల్ సైకిల్ అనేది బాగా తగ్గిపోవడం, స్కాంటీగా అవ్వడము, పోస్ట్ పిల్ ఎమనోరియా అంటే పీరియడ్సే రాకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ కొంతమంది ఫేస్ చేస్తూ ఉంటారు. అలాగా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు వాడకూడదండి. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అనమాట. ఈ క్లాటింగ్ ప్రాబ్లం ఉండొచ్చు, తర్వాత హైపర్ టెన్షన్, డయాబెటీస్, ప్రీవియస్ అబార్షన్స్. కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళకి యాంటీ కార్డియోలిపిన్ యాంటీబాడీస్ అని బాడీ లోపలే యాంటీబాడీస్ ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళు వాడితే వాళ్ళకి బ్లడ్ క్లాట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాళ్ళలో బ్లడ్ క్లాట్స్ అవ్వచ్చు, అది సెపరేట్ అయిపోయింది అనుకోండి లంగ్స్లోకి పోవచ్చు, బ్రెయిన్లోకి పోవచ్చు. సో కొంతమందికి అంటే లాంగ్ టర్మ్ యూసేజ్ వాళ్ళకి. అందుకే మేము ఏం చెప్తామంటే గుడ్ యాక్టివిటీలో ఉండాలా, ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ తీసుకున్న వాళ్ళు బాగా మంచినీళ్ళు తీసుకోవాలా, లిక్విడ్స్ బాగా తీసుకోవాలా, సో దట్ యూ కెన్ అవాయిడ్ ఆల్ దీస్ డివిటీ ప్రాబ్లమ్స్. లోయెస్ట్ డోస్ తీసుకోవాలి, ఇలాంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఈ లో డోస్ పిల్స్ తీసుకునే దానికి భయపడతారు, కానీ ఐపిల్ తీసుకుంటూ ఉంటారు యాజ్ ఇఫ్ దట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్. అది చాలా తప్పండి. ఇప్పుడు మీరు ఓరల్ పిల్స్ తీసుకున్నారంటే దాంట్లో చాలా మైన్యూట్ డోస్ ఉంటుంది ఒక్కొక్క పిల్లులో, కానీ ఐపిల్లో 10 times ఎక్కువ హార్మోన్ ఉంటుంది. సో చాలా మంది ఏం చేస్తారంటే ఒక అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ అయిందనుకోండి, ఒక ఐపిల్ తీసేసుకుంటారు, మళ్ళీ తర్వాత ఇంకొక 3-4 days తర్వాత మళ్ళీ అట్లా. సో అది వాళ్ళ బాడీ మీద చాలా ప్రభావం చూపిస్తుందండి. తర్వాత వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడము, ఎక్కడ అంటే బాడీలోని ఆ యొక్క సైకిల్, హార్మోనల్ సిస్టమ్ అవన్నీ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మన దేశంలో ఫ్యామిలీ ప్లానింగ్ ఏంటంటే ఎంటీపీ అంటారు, అంటే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. తదేచ్ఛగా వాళ్ళు అబార్షన్ చేసుకోవడం అనమాట, వద్దనుకోని అబార్షన్ చేసుకోవడం. ఈ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ కంటే ఈ యొక్క అబార్షన్ ఎక్కువ ప్రాబ్లం ఇస్తుంది ఆ యూట్రస్ మీద. సో ఇప్పుడు ఒకవేళ బై ఛాన్స్ డిఎన్సీ అవి చేస్తారు కదా, క్లీన్ చేస్తారు, ఆ టైంలో ఏమవుతుందంటే యూట్రస్ లైనింగ్ ఎక్కువ క్లీన్ పోవచ్చు. సో వాళ్ళకి పీరియడ్స్ ప్రాబ్లం రావచ్చు, స్కాంటీ పీరియడ్స్ రావచ్చు, ఎడినోమయోసిస్ అనే కండిషన్ రావచ్చు, తర్వాత యూట్రస్ లోపల ట్యూబ్స్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది, ఫ్యూచర్ ఇన్ఫర్టిలిటీ రావచ్చు, ఫ్యూచర్గా అబార్షన్ అవ్వచ్చు దానంతట అదే న్యాచురల్గా. సో ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకోవాలన్నమాట. సో చాలా మంది ఉంటారనమాట, పెళ్ళైన కొత్తలోనే ప్రెగ్నెన్సీ రావడం, అయ్యో అని అబార్షన్ చేసుకోవడం, మళ్ళీ ప్రెగ్నెన్సీ రాకపోవడం. ఇంకా ఈ మధ్య చూస్తున్నాం అనమాట, ఒక చైల్డే చాలండి, మాకు ఒక చైల్డే చాలండి, చాలా మంది ఇలాగ అయిపోతున్నారు. సో ఈ ఒక చైల్డ్ అంటే వాళ్ళకి మీరు అన్నట్టు ఈ ఒక ఇద్దరు పిల్లల్ని పెంచడం అనేది కష్టం అవ్వచ్చేమో, లేదా నా హెల్త్ ఇద్దరు పిల్లల్ని పెంచలేందేమో అని చెప్పేసి ఇలాంటి అపోహలు కూడా కొన్ని ఉంటాయి. సో ఆల్ సెడ్ అండ్ అని ఏమంటే మాకు ఈ బేబీ చాలా ప్రాబ్లం ఇస్తున్నది, ఈ బేబీ చాలా నాటీగా ఉంది, మేము ఎట్లా ఇద్దరిని మేనేజ్ చేస్తామంటే అలా కాదండి. అసలు మీరు వెళ్తేనే దేవుడు ఆ శక్తి ఇస్తారండి తల్లికి, పెంచే శక్తి ఆటోమేటిక్గా వస్తుంది. మన భయంతో మనం ఇద్దరిని పెంచలేమని చెప్పేసి గ్యాప్ ఎక్కువ ఉండాలని చెప్పేసి అట్లా అనుకుంటారు, కానీ గ్యాప్ తక్కువ ఉన్న వాళ్ళు ఇంకా ఈజీగా పెరిగిపోతారు. అట్లీస్ట్ 2 years గ్యాప్. మరీ గ్యాప్ ఎక్కువ ఉంటే వాళ్ళకి సిబ్లింగ్ రైవల్రీ అని ఒకటి ఉంటుంది, ఇద్దరు కూడా దాయాదుల్లాగా అయిపోతారనమాట. సో ఇట్ ఇస్ టూ మచ్ ఆఫ్ గ్యాప్, అదో ప్రాబ్లం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఆలోచించవలసిన విషయం అండి. ఇవన్నీ ఒక ఎత్తు మనం చూస్తూ ఉంటే మనం ఇవన్నీ ఇప్పుడు మన దేశంలో సౌత్ ఇండియాలో బేసిక్గా ఫర్టిలిటీ రేట్ చాలా తగ్గిపోయిందండి. 1.8 ఉంది, అంటే ఒక కపుల్కి 1.8 చిల్డ్రన్ పుడుతున్నారు అంతే. అది 2 కూడా లేదన్నమాట. చాలా మంది ఒకరితో ఆపేస్తున్నారు, అసలు కొంతమంది అసలు మా పిల్లలు వద్దనే ఆపేస్తున్నారు. సో అలాగలా మనం కౌంట్ చేస్తే ఈ అక్రాస్ ద కాస్ట్ అనమాట, అట్లా ఏం లేదు, నథింగ్ లైక్ దట్.
యాజ్ సచ్ ఫర్టిలిటీ రేట్ తగ్గిపోతున్నది. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఎప్పుడు కనుక బాగా తగ్గిపోతుందంటే మన ఒక ఎథనిక్ గ్రూప్కి ఫర్టిలిటీ రేట్ తగ్గిపోతే ఆ ఎథనిక్ గ్రూప్ విల్ బి రీప్లేస్ బై అనదర్ ఎథనిక్ గ్రూప్ అనమాట. సో అందుకే యూరోప్లో బాగా ఇది ఫేస్ చేస్తున్నారు, ఫ్రాన్స్లో అంతటా. సో ఐ హోప్ మన పిల్లలు, అమ్మాయిలు, అబ్బాయిలు ఇది ఆలోచించుకోవాల్సిన విషయం అండి.